వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదనే ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం సంఖ్యాబలంలో 10% వచ్చి ఉండాలి, చట్టాన్ని ఉల్లంఘించి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేము. లోకేష్ అంటున్నది అంటే చట్టము లేదా రూల్స్ 10% అని చెప్తోంది కనుక మేము ఆయన కొరకు రూల్ బ్రేక్ చేయలేం కదా, చట్టాన్ని బ్రేక్ చేసి ఇవ్వలేం కదా అంటున్నాడు. మరి ఏ రూల్లో ఏ చట్టంలో 10% ఉండాలి అని ఉందో ఒక్కసారి లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చెప్తే మనం కూడా ఆ చట్టం ఆ రూల్ చదివి కరెక్టే అని అనగలం. అది స్పీకర్ పరిధిలో ఉంటుంది, స్పీకరు ఇస్తారు, మాకు ఏం సంబంధం అని లోకేష్ అంటే తప్పలేదు. ఎందుకంటే టెక్నికల్గా స్పీకర్ పరిధిలో ఉంటుంది. నిజం, స్పీకరు పొలిటికల్ కాదా అంటే టెక్నికల్గా కాదు, రియాలిటీలో అందరికీ తెలుసు స్పీకర్ పొలిటికల్. బట్ అట్లీస్ట్ దాన్ని సాంకేతికంగా చూసినప్పుడు చట్టం స్పీకర్కు అధికారం ఇచ్చింది కనుక ఇవ్వాల్సింది స్పీకర్, అది మీరు నన్ను అడగడం కాదు స్పీకర్ని అడగాలి అని అనొచ్చు. కానీ పర్టికులర్గా లా 10% అని చెప్తుండగా, రూల్స్ 10% అని చెప్తుండగా లాను రూల్స్ను వయలేట్ చేసి మేము ఎలా ఇవ్వమని అడుగుతున్నాడు, ఇది అన్ఫేర్ కదా అని అంటున్నారు. నా క్వశ్చన్ సింపుల్, ఏ లాలో ఏ రూల్లో ఇది ఉంది చెప్పండి. ఎక్కడైనా ఉండాలి కదా లాలో రూల్లో. ఎందుకంటే మన దేశంలో లాను రూళ్ళు అనేదాన్ని పాలిటిక్సే ఇంటర్ప్రిట్ చేస్తాయి తప్ప నిజము ఇంటర్ప్రిట్ చేయదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నిజము అబద్ధము అన్న పదాలకు అర్థం లేదు. చంద్రబాబు జగన్ టీడీపీ వైసీపీ అన్న పదాలు ఉన్నాయి, నిజం అబద్ధం లేవు. వాస్తవము అవాస్తవం అన్న పదాలు లేవు ఆంధ్రప్రదేశ్లో. ఉన్న పదాలు ఏంటంటే టీడీపీ వైసీపీ, జగన్ చంద్రబాబు, ఇవే ఉన్నాయి. అంటే జగన్ నిజం అంటే ఆయన మద్దతుదారులకు నిజం, ఆయన ప్రత్యర్థులకు అబద్ధం. చంద్రబాబు నాయుడు టీడీపీ నిజం అంటే ఆయన మద్దతుదారులకు నిజం, ఆయన ప్రత్యర్థులకు అబద్ధం. ఇందులో నాగేశ్వర్ మాట్లాడినా అంతే. నువ్వు టీడీపీకి అనుకూలంగా మాట్లాడితే టీడీపీ వాళ్ళు నిజం అంటారు, వైసీపీకి అనుకూలంగా మాట్లాడితే వైసీపీ వాళ్ళు నిజం అంటారు, లేకపోతే అబద్ధమే అంటారు. కానీ నాగేశ్వర్ లాంటి వాడు అలా ఉండడు. నాగేశ్వర్ అంటే రూల్ లా ఎప్పుడైనా ఒకటి అంటారు. మీకు ఎందుకే ఉదాహరణ ఏంటంటే, నేను చిటికేస్తే చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అన్న రోజు 10% నిబంధన నిజమని వైసీపీ అన్నది, 10% నిబంధన ఎక్కడుంది అని టీడీపీ అన్నది. సరిగ్గా ఇప్పుడు 10% నిబంధన ఎక్కడుంది అనేది వైసీపీ అంటోంది, రూల్లో చట్టంలో ఉందని టీడీపీ అంటోంది. కానీ అప్పుడు లేదు ఇప్పుడు లేదు రూల్లో చట్టంలో ఎక్కడ. ఇది విచిత్రంగా మాట్లాడతారు. లాస్ట్ టైం జగన్ ఉందన్నాడు, టీడీపీ లేదన్నారు. ఇప్పుడు జగన్ ఉన్నది అంటాడు, టీడీపీ లేదంటున్నారు. ఆ రోజు జగన్ ఉన్నదని అన్నాడు కదా, ఇవాళ జగన్ లేదంటున్నాడు, మళ్ళీ టీడీపీ ఉందని అంటున్నాడు. మరి ఎక్కడుంది, ఏ చట్టంలో ఉంది, ఏ నిబంధనలో ఉంది 10% అని? మీకు దానికి భిన్నంగా నేను చెప్తాను. సెక్షన్ 12B ఆఫ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ అండ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ లెజిస్లేటర్స్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు సింపుల్గా గూగుల్లో కొట్టండి, నాకు గుర్తున్నంత వరకు సెక్షన్ 12B, బీ ఫర్ బాంబే. మీరు చూడండి క్లియర్గా అందులో ఎక్స్ప్లెనేషన్లో లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ అంటే రెండు చెప్పారు. ఒకటి, హ్యావింగ్ గ్రేటెస్ట్ నెంబర్ ఇన్ ది అసెంబ్లీ అండ్ అదర్ దెన్ ద రూలింగ్ పార్టీ. అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలలో అత్యధిక సభ్యత్వం ఉండాలి ఒకటి. 2, స్పీకరు గుర్తింపు ఇవ్వాలి. ఈ రెండే ఉన్నాయి. ఎక్కడ మరి ఇది రూల్ బ్రేక్ చేయాలా అని లోకేష్ అంటున్నాడు. అసలు ఇవ్వకపోవడమే రూల్ బ్రేక్ చేయడం. ఏ రూల్లో ఉంది చెప్పాలి కదా, ఏ చట్టంలో ఉంది చెప్పాలి కదా. ఫలానా యాక్ట్ ఫలానా నిబంధన ఆ చట్టం చూపెడితే అయిపోతుంది కదా. లోకేష్ స్థాయిలో మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. ఏ చట్టంలో ఉంది ఏ రూల్లో ఉందో నాకైతే తెలియదు. నేను ఐఎమ్ రెడీ టు బి కరెక్టెడ్. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి ఇంకో ఫలానా లాలో ఫలానా చట్టంలో ఉంది అని చెప్పండి. ఇందుకు కౌంటర్గా నేను చెప్తున్నది ఏంటంటే సెక్షన్ 12B ఆఫ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఐ థింక్ 1953లో చేసిన చట్టంలోనే క్లియర్గా ఉంది. గ్రేటెస్ట్ నెంబర్ ఉండాలి, అదర్ దెన్ అధికార పార్టీ ఉండాలి, స్పీకర్ గుర్తించాలి. ఈ 3 కండిషన్స్. సో స్పీకర్ గుర్తించాడా, గుర్తించలేదు. అందువల్ల స్పీకర్ గుర్తింపు వచ్చేదాకా జగన్మోహన్ రాదు లీడర్ ఆఫ్ అపోజిషన్. స్పీకర్ ఎప్పుడు గుర్తిస్తారో స్పీకర్ ఇష్టం. మన చట్టసభలకు ఉండే స్వతంత్ర క్యారెక్టర్ రీత్యా
స్పీకర్ గుర్తించమని కోర్టులు కూడా ఆదేశిస్తాయని నేను అనుకోను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు కానీ ఊరట వస్తుందని అనుకోను. ఎందుకంటే దట్ ఈజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ ప్రొసీజర్. ఇదేం ఫండమెంటల్ రైట్ కాదు కదా, ఇది ప్రొసీజర్స్. శాసనసభ తనకు తాను గవర్న్ చేసుకోవటానికి ఏర్పాటు చేసుకున్న విధి విధానాలే తప్ప అవి వ్యక్తుల రాజ్యాంగబద్ధమైన హక్కులు కావు. అవి అందులో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. అది ఇట్ ఈస్ అన్ అరేంజ్మెంట్ విత్ ఇన్ ది హౌస్. అందువల్ల హౌస్ పైన సర్వాధికారాలు హౌస్కు ఉంటాయి, హౌస్కు అధిపతిగా ఉన్న సభాపతికి ఉంటాయి. అందువల్ల ఐ డోంట్ థింక్ కోర్ట్ విల్ ఇంటర్వ్యూ. జగన్ కోర్టుకు వెళ్ళాడు కానీ కోర్టు జోక్యం చేసుకుంటుందని అనుకోను. చూద్దాం. కానీ స్పీకర్ ఇవ్వాలి, స్పీకర్ ఇవ్వలేదు కరెక్ట్. కానీ ఎలిజిబుల్ కాదా అంటే ఏముంది చట్టంలో సెక్షన్ 12B ఆఫ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ అని మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. అందులో ఏమని ఉంది క్లియర్గా, ఎక్కడన్నా 10% అన్న నిబంధన ఎక్కడన్నా ఉందా అందులో? ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ లేదు. ఇక పోనీ దీనికి ఎక్స్ప్లెనేషన్లో ఉంది కదా, చట్టంలో లేదు, ప్రొవిజన్లో లేదు కదా, ఎక్స్ప్లెనేషన్లో ఉంటే ఎలా వర్తిస్తుంది అని కూడా వాదించే లాయర్లు కూడా ఉన్నారు. ఎందుకంటే లాయర్లు అంటే వాళ్ళ పార్టీ తరఫున వాదించాలి కనుక అలాగే వాదిస్తారు. కానీ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ లా, కానీ ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ లా ఉంటుంది ఎక్కడైనా. ఒక లాలో దానికి ఒక నిర్వచనం, ఒక లా చెప్పి, ఒక ప్రొవిజన్ చెప్పి ఆ ప్రొవిజన్కు వివరణ ఇస్తే వివరణ మాత్రం చట్టంలో భాగం కాదు అంటే ఇంతకన్నా ఇంక అన్యాయమే అంటుందా? వివరణ ప్లస్ నిబంధన రెండు కలిపితేనే చట్టం అవుతుంది. సో క్లియర్గా చట్టంలో 10% అన్న నిబంధన నాకు తెలిసినంత వరకు లేదు. సెక్షన్ 12B ఆఫ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్. దానికి సభా వ్యవహారాల మంత్రి అయిన కేశవ్ ఏమంటాడు, జీతాలు ఇచ్చే చట్టం ఆధారంగా డిసైడ్ అవుతుందా అన్నాడు. మరి ఏ చట్టం ఆధారంగా డిసైడ్ అవుతుంది మీరు చెప్పండి. జీతాలు ఇచ్చే చట్టం ఆధారంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డిసైడ్ అవుతుందా అని క్వశ్చన్ వేశాడు. మరి జీతాలు వచ్చే చట్టం కాకపోతే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ యాక్ట్ అనేది ఏదైనా చట్టం ఉందా? ఆ శాసనసభ చేసిన చట్టం ఎక్కడైనా ఉందా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ యాక్ట్ అని? సో మీకు కౌల్ అండ్ షెగ్దర్ని కేశవ్ కూడా కోట్ చేశాడు. నేను కూడా కౌల్ అండ్ షెగ్దర్ నుంచే కోట్ చేస్తున్నాను. కౌల్ అండ్ షెగ్దర్ లేటెస్ట్ ఎడిషన్లో పేజ్ నెంబర్ కొద్దిగా అటు ఇటు, ఒక పేజ్ అటు ఇటు ఉండొచ్చు, కానీ అంతకుముందు ఎడిషన్లో అయితే పేజ్ నెంబర్ 385 పేజ్ నెంబర్తో సహా చెప్తున్నాను. అందులో ఏమనుంది, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలయన్సెస్ యాక్ట్ లోక్సభలో చేశారు. ఇది 1977. ఇది లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు స్టాట్యుటరీ రికగ్నిషన్ ఇచ్చింది, చట్టపరమైన గుర్తింపు ఇచ్చింది. అంతకుముందు సభాపరమైన వ్యవహారాలుగా ఉన్నది, చట్టపరమైన గుర్తింపు ఇచ్చింది అని. ఇక్కడే కోర్టు ఒకవేళ ఇంటర్వ్యూన్ అయితే ఇంటర్వ్యూన్ అయ్యటానికి అవకాశం ఉంది. ఎందుకంటే సభా వ్యవహారం అయితే ఇంటర్వ్యూన్ కాదు, ఇది ఒక చట్టం కూడా కనుక, చట్టంలోనే ఎక్కడా 10% అని లేదు కనుక, చట్ట ఉల్లంఘన జరుగుతోంది అని కనుక జగన్మోహన్ రెడ్డి వాదించుకుంటే హైకోర్టు ఏమైనా తీర్పు చెప్పడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు కోర్టులు ఇన్వాల్వ్ కావన్నా నార్మల్గా ఇన్వాల్వ్ కావు, కానీ కోర్టు కనుక దీన్ని సీరియస్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ అనుకుని భావిస్తే ఇన్వాల్వ్ అయ్యడానికి ఉన్న అవకాశం ఉంది. అందువల్ల మీకు పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలయన్సెస్ యాక్ట్ ఆఫ్ 1977 పార్లమెంట్ చేసినటువంటి చట్టంలో క్లియర్గా మీకు ఎక్కడ ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్షన్ 12B చెప్పిన వర్డింగ్ ఉంది తప్ప అక్కడ 10% అన్న పదం ఎక్కడ ఇవ్వకపోగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఈ చట్టమే చట్టపరమైన గుర్తింపునిచ్చింది అని కూడా వ్యాఖ్యానించింది. ఇది కౌల్ అండ్ షెగ్దర్ పార్లమెంటరీ ప్రొసీజర్స్లో ప్రాక్టీసెస్లో ఉన్నది. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ 10%? మరి మీరు అంటున్నారు సార్ పార్లమెంట్ చట్టంలో లేదు, అసెంబ్లీ చేసిన చట్టంలో లేదు, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్వశ్చన్. అది ఇప్పటికీ కూడా వర్తిస్తుందా అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే స్పీకర్స్ డైరెక్షన్స్. ఇది మీకు కేశవ్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపెట్టాడు. ఇంకో స్పీకర్స్ డైరెక్షన్స్లో ఉంది, నిజం అది. ఆయన చెప్పింది కరెక్ట్, స్పీకర్స్ డైరెక్షన్లో ఉన్న మాట నిజం. సో స్పీకర్స్ డైరెక్షన్ టైం టు టైం ఇస్తుంటాడు, అది పార్లమెంట్లో ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్గా మారిపోతుంది స్పీకర్ డైరెక్షన్. సో స్పీకరు తొలి పార్లమెంట్లో ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటి అంటే పార్లమెంట్లో ఒక గ్రూప్గా కానీ ఒక పార్టీగా కానీ ఎలా గుర్తించాలి. పార్టీగా గ్రూప్గా గుర్తించే సమయంలో 10% సభ్యులు ఉంటే దాన్ని పార్టీగా గుర్తిస్తాం, 10% లోపు ఉంటే గ్రూప్గా గుర్తిస్తాం అని నిర్వచించారు. ఇది ఎందుకు నిర్వచించారు? లీడర్ ఆఫ్ అపోజిషన్ నుంచి కాదు,
ఇది అప్పటి వరకు లీడర్ ఆఫ్ అపోజిషన్లో చర్చే లేదు. అప్పుడు గుర్తించింది దేనికి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అది దేనికి అనే దానికి కాదు, సీట్ల కేటాయింపు, సమయం కేటాయింపు, పార్లమెంట్లో గదుల కేటాయింపు. సో సీట్స్, టైం అండ్ రూమ్స్, వీటి కొరకు పార్లమెంటరీ పార్టీ అంటామా, పార్లమెంటరీ గ్రూప్ అంటామా అనే దాని విషయంలో స్పీకర్ 1950s డైరెక్షన్ ఇచ్చాడు. దయచేసి స్పీకర్ డైరెక్షన్లో చదవండి, ఎక్కడైనా ఫర్ ద పర్పస్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అని ఉందా? ఎక్కడా లేదు. అయితే అది ఆ కేటగరైజేషన్ గ్రూప్ అని ఎందుకు ఇచ్చారు ప్రాతిపదిక ఏంటంటే, ఒక సభ నిర్వహించడానికి కావలసిన కోరం 10% కనుక, కోరంకు 10% కనుక 10% సభ్యులు ఉంటేనే పార్లమెంటరీ పార్టీ లేదా లెజిస్లేటివ్ పార్టీ అన్న గుర్తింపు ఉంటుంది, లేకపోతే ఉండదు అన్నారు. ఇప్పుడు ఈ లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు దాన్ని కోట్ చేస్తున్నారు. కానీ స్పీకర్ డైరెక్షన్ 1950s వస్తే 1970s పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్ వచ్చింది లోక్సభలో. అంతకు ముందే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఆ చట్టం ఉంది. ఎప్పుడు కూడా ఒక స్పీకర్ డైరెక్షను, సభ చేసిన చట్టము, ఈ రెండూ ఉన్నప్పుడు సభ చేసిన చట్టమే చెల్లుతుంది తప్ప స్పీకర్ డైరెక్షన్ చెల్లదు. అందులో సభ చేసిన చట్టం డైరెక్షన్ తర్వాత వచ్చిన చట్టం, ఎప్పుడు కూడా తర్వాత వచ్చింది చెల్లుతుంది లేటెస్ట్ తప్ప ప్రీవియస్ది చెల్లదు. అందువల్ల దాని తర్వాత మీకు వచ్చింది 1985లో యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది. యాంటీ డిఫెక్షన్ లా ఎక్కడా కూడా పార్టీ, గ్రూప్ అనే డెఫినేషన్ ఇవ్వలేదు. ఒక పార్టీకి సభ్యుడైతే ఆయన ఆ పార్టీ సభ్యుడు శాసనసభలో ఉంటే ఆ పార్టీ శాసనసభాపక్షమే అయిపోతుంది. అది ఒక్క మెంబర్ ఉన్నా పార్టీయే. అందువల్ల యాంటీ డిఫెక్షన్ లా లెజిస్లేచర్ పార్టీ, లెజిస్లేచర్ గ్రూప్ అని స్పీకర్ ఇచ్చినటువంటి డైరెక్షన్కు భిన్నంగా ఆ డైరెక్షన్ను ఆమోదించలే. యాంటీ డిఫెక్షన్ లా ఒక్క మెంబర్ ఉన్నా కూడా పార్టీగానే భావించింది. ఫర్ ద పర్పస్ ఆఫ్ సీట్లు, టైము, వీటి రూములు కేటాయింపడానికి స్పీకర్ డైరెక్షన్ ఉండవచ్చు, కానీ ఇతర పర్పసెస్కి ఏది స్పీకర్ డైరెక్షన్ సంబంధం లేదు. యాంటీ డిఫెక్షన్ లా మొదటిసారిగా పొలిటికల్ పార్టీకి నిర్వచనాన్ని ఇస్తూ లెజిస్లేచర్ పార్టీ అంటే ఏ ఒక్క మెంబర్ ఉన్నా లెజిస్లేచర్. అందుకే మీరు ఒక్క మెంబర్ ఉన్నా కూడా, ఇద్దరు మెంబర్లు ఉన్నా కూడా మీకు యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది. 10% మెంబర్లు ఉంటేనే యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది, 10% మెంబర్లు లేకపోతే యాంటీ డిఫెక్షన్ లా వర్తించదని ఎక్కడా యాంటీ డిఫెక్షన్ లా పైన ఇచ్చినటువంటి కిహోటో, హోలన్ నుంచి మొదలుకొని ఏ తీర్పులో లేదు. అంటే 10% నిబంధన యాంటీ డిఫెక్షన్ లా పక్కకు పెట్టింది. తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం, కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అని అన్నప్పుడు కూడా ఎక్కడా కూడా 10% మెంబర్లు సభలో ఉంటేనే దాన్ని రాజకీయ పార్టీగా గుర్తిస్తామని ఎక్కడా ఇవ్వలేదు. సో అందువల్ల ఇప్పుడు మీకు 1950s వచ్చిన స్పీకర్ డైరెక్షన్, 1970s వచ్చిన పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ పార్లమెంట్ యాక్ట్, దానికి అది లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఒక స్టాట్యుటరీ రికగ్నిషన్ ఇవ్వడము, 1985లో వచ్చిన యాంటీ డిఫెక్షన్ లా, తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి వచ్చిన అమెండ్మెంట్, ఈ 4తో పాటు ఆంధ్రప్రదేశ్ చట్టంలోని సెక్షన్ 12B, ఇది పార్లమెంట్ చట్టానికన్నా ముందే వచ్చినటువంటి చట్టం. ఎందుకంటే పార్లమెంట్ చట్టంకు సవరణ 77లో మళ్ళీ అమెండ్మెంట్ వచ్చింది. ఇది ముందే వచ్చినటువంటి చట్టాన్ని కోర్టు చేస్తారు, తర్వాత దాన్ని ఏమి అమెండ్ చేయలే ఎవరు. సో అందువల్ల ఈ 4ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏది చెల్లుతుంది? స్పీకర్ డైరెక్షన్ ఒక్కటే నేను పట్టించుకుంటాను అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన పేమెంట్ ఆఫ్ సాలరీ చట్టం చెల్లదా? సో ఇది ఫండమెంటల్ క్వశ్చన్. లా ఇంటర్ప్రిటేషన్లో డాక్ట్రిన్ ఆఫ్ పెరిమెటీరియా అని ఒక కాన్సెప్ట్. సో లాను ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అన్నప్పుడు కొన్ని రూల్స్, నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు సింగులర్, ప్లూరల్ ఎలా చూడాలి, ఇలా చట్టాన్ని నిర్వచించాలి, చట్టాన్ని అన్వయించుకోవాలి, చట్టాన్ని విశ్లేషించాలి అన్నప్పుడు ఒక జ్యూరిస్ప్రుడెన్స్లో ఒక ప్రిన్సిపల్ డాక్ట్రిన్ ఆఫ్ పెరిమెటీరియా. డాక్ట్రిన్ ఆఫ్ పెరిమెటీరియా అంటే ఒకే అంశాన్ని ఆధారంగా చేసుకొని చట్టాన్ని విశ్లేషించకూడదు, చట్టంలోని బహుముఖమైన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విచారించాలి. మీరు గూగుల్లో డాక్ట్రిన్ ఆఫ్ పెరిమెటీరియా కొట్టండి వస్తుంది. సో అందువల్ల చట్టాన్ని ఎప్పుడు కూడా ఒకే డైమెన్షన్లో చూడకూడదు, దానికి ఉన్న వివిధ డైమెన్షన్స్ చూడాలి అని. అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనే దాన్ని చూడాలి అంటే ఒక్క స్పీకర్ డైరెక్షన్సే చూస్తా అంటే కరెక్ట్ కాదు.
దానికి స్పీకర్ డైరెక్షన్స్, ఆ తర్వాత వచ్చిన చట్టము, యాంటీ డిఫెక్షన్ లా, అమెండ్మెంట్ టు ద రిప్రజెంటేటివ్, ఇవన్నీ కూడా చూడాలి. చూసినప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు 10% అనే నిబంధన ఎక్కడా లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నది అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాదించాడు, లేదని తెలుగుదేశం వాళ్ళు అన్నారు ఆ రోజుల్లో. ఇప్పుడు లోకేష్ వాదిస్తున్నాడు ఉన్నది అని, లేదని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చెప్పాల్సిన ఆ రోజు ఉన్నదని నువ్వెందుకన్నావు, ఇప్పుడు లేదని ఎందుకు అంటున్నావు? టీడీపీ ఆన్సర్ చెప్పాలని ఆ రోజు లేదని చెప్పి ఈరోజు ఉన్నదని ఎలా అంటున్నారు? సమస్య ఏంటంటే నిజము అబద్ధం అనే 2 పదాలకు ఆంధ్రప్రదేశ్లో అర్థం లేదు. మీరు జగన్, చంద్రబాబు, టీడీపీ, వైసీపీ అన్న పదాలకే అర్థం ఉంది. టీడీపీ చెప్పింది నిజమని మనం అంటే టీడీపీ వాళ్ళకు మనం కరెక్ట్, అబద్ధం అని చెప్తే మనం జగన్ మనుషులు, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో కూడా అంతే. అందువల్ల నిజము అబద్ధం అనేది ఆంధ్రప్రదేశ్లో అదృశ్యమయ్యాయి కనుక సమస్య వస్తుంది. కానీ మనం హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం కనుక మనకు వర్తించలేదు. మనం నిజము అబద్ధం అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ కూడా వర్తించి చెప్తున్నారు నవ్వుతూ. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే నిజము అబద్ధం అనేది ఆలోచించాలి తప్ప, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకమైన నిజం, ఆయన వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇంకో రకమైన నిజం, తెలుగుదేశం వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక రకమైనది నిజం, తెలుగుదేశం వాళ్ళకి అనుకూలంగా మరొక నిజం ఎట్లయితుందండి? అప్పుడైనా ఇప్పుడైనా నిజం నిజమే కదా. సో ఇది వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ వైఖరిని మార్చుకుంటారు. ఒక విశ్లేషకుడిగా నా వైఖరిని ఎట్లా మార్చుకోవాలి? జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు తప్పన్నాను, లోకేష్ అన్నా తప్పంటారు. అందువల్ల నిజమేంటి? ఏ చట్టంలో ఇప్పటికి కూడా లోకేష్కి విజ్ఞప్తి ఏంటంటే, విచ్ లా, మీరు ఏమని చెప్తున్నారు? లాను వయలేట్ చేయమంటున్నారు మమ్మల్ని, రూల్ను వయలేట్ చేయమంటే ఏ లాలో ఉంది, ఏ రూల్లో ఉంది చెప్పండి, అయిపోతుంది కదా. వీల్ ఆల్సో లెర్న్. మళ్ళీ నేను సరి చేసుకొని మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఇంకో ఈ చట్టంలో ఉంది, నేను అది చట్టం అంతకుముందు చదవలేదు, ఇంకో ఈ నిబంధనలో ఉంది, నేను అంతకుముందు చదవలేదని నేను మార్చుకుంటాను. నాకేం అభ్యంతరం లేదు మార్చుకోవటానికి. ఎందుకంటే దీనిపైన నేను 6 నెలల కింద మాట్లాడాను. లాస్ట్ జూన్లో మాట్లాడాను. 6 నెలలు కూడా కాదు, దాదాపు 9 నెలల కింద మాట్లాడాను. ఇంతవరకు ఏ తెలుగుదేశం నాయకుడు కానీ ఇంకా నాగేశ్వర్ చెప్పిన తప్పు ఇంకో చట్టంలో ఇలా ఉంది, రూల్లో ఇలా ఉందని చెప్పలేదు. నేను మాట్లాడడమే కాదు, క్వింట్ అనే పత్రికలో, క్వింట్ అనే వెబ్సైట్, ఇది నేషనల్లీ రినౌండ్ వెబ్సైట్, మీరు అందులో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కె నాగేశ్వర్ అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని కొట్టండి గూగుల్లో, inquint.in అని వస్తుంది. అందులో ఒక 1500 పదాల ఆర్టికల్ రాశాను. అందులో ఈ నిబంధనలని, ఈ రూల్స్ను, ఈ ప్రొవిజన్, కౌల్ అండ్ షెక్దర్ను, యాంటీ డిఫెక్షన్ లాను, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అమెండ్మెంట్ను, 1977 పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్ను, సెక్షన్ 12B ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్, వీటన్నిటినీ కోట్ చేస్తూ 1500 పదాల ఆర్టికల్ 9 నెలల కింద రాశాను. నా దృష్టికి ఇంతవరకు ఎవరు కూడా, సార్ ఇంకో మీరు రాసిన ఆర్టికల్లో మీరు చెప్పిన దాంట్లో ఇంకో ఈ తప్పు ఉంది, ఇంకో ఈ చట్టంలో ఉంది, ఈ రూల్లో ఉంది, మీరు ఆ రూలు చట్టం బహుశా చదవలేదు కావచ్చు నా దృష్టికి తీసుకురండి. ఇప్పటికైనా నా అప్పీల్ లోకేష్కు. కానీ టీడీపీలో ఉన్న వారికి దయచేసి మీరు ఈ నిబంధన ఎక్కడుందో, ఏ చట్టంలో ఉందో, ఏ రూల్లో చెప్పుందో, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఏముంది దాంట్లో? అన్నీ మనకే తెలియాలని ఏమీ లేదు కదా. అంతే, మనకు తెలిసిన మేరకు మాట్లాడతాం. కొత్తగా విషయాలు మన దృష్టికి వస్తే మార్చుకుంటాం ఒపీనియన్. నేను రెడీ టు చేంజ్ ఒపీనియన్, మీరు చెప్పండి అని అంటున్నాను నేను.